హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము కాళికామాత దేవాలయానికి వచ్చాము. ఇది వచ్చేసరికి మనకి మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న రైట్ సైడ్ వెళ్ళే దారిలో మనకి బాచుపల్లి వెళ్ళే రోడ్లో వస్తుందండి. ఇక్కడ మనకి మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఈ కాళికామాత దేవాలయం ఉంటుందండి. ఇది రోడ్డు మీదే ఉంటుంది. మనం ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి కాళికామాత దేవాలయం. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళగానే మనకి కింద ఈ అమ్మవారు ఉంటారండి. ఈమె వచ్చేసరికి కాళికామాత దేవాలయము. ఒకసారి దర్శనం చేసుకుందాం చూడండి. ఒకసారి ఈ అమ్మవారు వచ్చేసి చాలా ఉగ్ర రూపం అని చెప్పి అమావాస్య రోజు పూజలు ఎక్కువ జరుగుతాయని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఒకసారి మొత్తము పూజ అని ఒకసారి గుడి మొత్తం ఎలా ఉంది ఏంటిది చూడొచ్చు. మనకి ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్ పోచమ్మదేవి ఉంటారు. ఒకసారి దర్శనం చేసుకోవచ్చండి. అండ్ తర్వాతకి ఇక్కడ మనకి చాలామంది ఏమని చెబుతారంటే అండి, ఇక్కడ వచ్చేసరికి అమావాస్య రోజు ఎక్కువ పూజలు చేస్తారని, ఇక్కడ రక్తాభిషేకము అండ్ మందును ఇస్తుంటారని, ఇక్కడ ముడుపులు కూడా బాగా కడుతూ ఉంటారండి. వాళ్ళకి కోరిన కోరికలు అయితే అవ్వాలి అని చెప్పి ముడుపులు కడుతూ ఉంటారు. అయిన తర్వాతకి వీళ్ళు వచ్చి ఇక్కడ పూజ అన్నీ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. కాలభైరవుడు ఉన్నాడు. ఈయన వచ్చేసరికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ముందు ఇక్కడ పూజ చేసిన తర్వాత ఇద్దరికి పూజలు హారతి ఇస్తుంటారండి. ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాతకి ఇక్కడ దుర్గాదేవి అవతారం ఉన్న అమ్మవారిని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ దుర్గాదేవి ఆలయాన్ని, దుర్గామాత ఆలయాన్ని ఈ దుర్గాదేవి ఆలయం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి వచ్చేసరికి ఉంటారండి. ఈయన వచ్చేసరికి ఆదిపురుషుడు. ఈయన వచ్చేసరికి చెప్పి చెప్తుంటారు. ఇక్కడ వచ్చేసరికి దర్శనాలు వచ్చేసరికి ఇక్కడ 5 నుంచి 2 వరకు మనకి అమావాస్య రోజు ఎక్కువ పూజలు జరుగుతుంటాయండి. 4కి కూడా జరుగుతాయి. ఇక్కడ పంచముఖ స్వామి కూడా చూడొచ్చు. అలానే ముందుకెళ్తే శివుడిని అండ్ విఘ్నేశ్వరుని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నవగ్రహాలు అండ్ ఎవరికైనా దోషాలు ఉంటే ఇక్కడ పూజలు చేస్తుంటారండి. ఒకసారి చూడండి. ఇక్కడ కాలభైరవుడు కాకుండా శనిదేవుడిని, తర్వాతకి శనిదేవుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నాగదేవతలు ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే అండి, ఈ నాగదేవతలు
ఎందుకు ప్రతిష్ఠించారు ఏంటిది అంటే దీనికి ఒక కథ ఉందండి. ఎవరైతే ఎవరైతే బాధపడుతున్నారో పిల్లలు పుట్టక అండ్ అదండి విద్య వల్లను, చదువు వల్లను, నెక్స్ట్ ఏదైనా ఉద్యోగము, వ్యాపారం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం అని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే అభిషేకాలు అదండి పాలు, తేనె, నెయ్యి తోటి చేసిన అభిషేకంని ఇక్కడ చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత 11 వారాలు 11 వారాలు పూజలు చేసిన తర్వాత మనకి కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ నాగప్రతిష్ఠని చేస్తారంటండి. సో అందుకని చెప్పి ఇక్కడ ఇన్ని నాగప్రతిష్ఠలు దేవతలు ఉన్నాయండి. ఒకసారి మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమావాస్య రోజు అని చెప్పాను కదండి, అక్కడ రక్తాభిషేకము మందు కూడా అదండి ఇస్తారంట అండి. అంటే నేను బయట విన్న దాని ప్రకారము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 5 నుంచి 2 వరకు 5 AM నుంచి 2 PM వరకేమో పొద్దున పూజలు చేస్తారండి. ఈవినింగ్ వచ్చేసరికి 4:30 నుంచి 9:30 వరకు కాళికామాత దేవి ఆలయంలో పూజలు చేస్తుంటారండి. ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఫుల్ వీడియో అనేది అదండి మొత్తం పెట్టాను చూడండి. ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసరికి మొత్తం టోటల్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది బయట నుంచి రోడ్డు మించి వ్యూ అనేది ఎలా ఉంటుందో ఒకసారి పూజా రూమ్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.